జనరల్గా ఈ బంగ్లాదేశ్ అనబడే దేశం ఇక్కడ నుంచి మీకు ఈ వలసదారులు భారత్లోకి వస్తూ ఉంటారు. వీళ్ళని నేను తీవ్రవాదులు అనే అంటాను. ఎందుకు అంటానంటే వచ్చేవాళ్ళు ఎక్కువగా మాదక ద్రవ్యాలు, హ్యూమన్ ట్రాఫికింగ్, అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు దొంగ ఓట్లు వేయడానికి వస్తూ ఉంటారు. సో ఎక్కడా కూడా ఒక లీగాలిటీ అనేది ఉండదండి. అందుకే వీళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని అంటాం కదా. సో వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ విషయంలో అంటే ఈ తీవ్రవాదుల విషయంలో ఎంత కఠినంగా ఉండాలో అంత కఠినంగా మీరు ఉండాలి. ఇప్పుడు ముఖ్యంగా మయన్మార్ నుంచి వచ్చే రోహింగ్యాస్ అంటారు చూసారా, విపరీతమైన క్రిమినల్ యాక్టివిటీస్. సో ఇదంతా ఎక్కడ భారత్లోనే. అందుకే ఈయన అమిత్ షా గారు ఒక మాట అన్నాడు, భారత్ ఒక ధర్మశాల కాదు, ఎవడు పడితే వాడు రావడానికి, ఇక్కడ వాళ్ళ ఇష్టానుసారము ఏం చెయ్యాలన్నా మేము ఆలోచిస్తూ మేము చూస్తూ ఊరుకోలేము. ముందు జరిగింది. ఇప్పుడు దీనికి ఒక చట్టమే ఉందండి. 1950లో ద ఇమిగ్రెంట్స్ యాక్ట్ అని అంటారండి. మీరు విన్నారో లేదో. దీని ప్రకారం అంటే 1950 అన్నప్పుడు ఏంటి, ఈస్ట్ పాకిస్తాన్. సో దాన్నే ఇవాళ మనం బంగ్లాదేశ్ అంటున్నాం. సో అప్పట్లో మీకు అస్సాం సీఎం ఇలాగా ఈ మూటాముళ్ళు పట్టుకొని భారత్లోకి వచ్చేస్తున్నారు కదా. సో వీళ్ళని ఆపాలి. ఆల్రెడీ అయిపోయింది కదండి, పాకిస్తాన్ అని ఒక విడి దేశం ఉంది కదా, ఇంకా వీళ్ళు రావడం ఏమిటని అడిగితే నెహ్రూ గారు ఒప్పుకోలేదు. వాళ్ళు భారతీయులే కదా, రానివ్వండి, సెటిల్ అవుతారు. మరి ఎందుకురా మీరు విడగొడతారు? భారత్ పాకిస్తాన్ ఎందుకు విడగొడతారు? సో తరువాత మన మేధావులు ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎవడి కోసమో మన సైనికులు ప్రాణాలు విడిచారు. సో అంతా చేశారండి. ఓకే. సో ఇవాళ మీకు హిమంత బిస్వా శర్మ అంటారండి, అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్. ఒక ఫైర్ బ్రాండ్ వ్యక్తి, మాటలే చాలా చాలా షార్ప్గా ఉంటాయి, ఎక్కడ తగ్గడు. సో ఈయన ఒక న్యూస్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. ఎలాగండి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసదారులను మీరు ఎలా అరికడతారు, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే కొన్ని షాకింగ్ కామెంట్స్ ఈయన చేశాడు. అంటే బంగ్లాదేశ్కి షాకింగ్గా ఉంది కాబట్టి ఇమీడియట్గా మన రాయబారిని పిలిపించి, ఏంటి మీ సీఎం ఇలా మాట్లాడతాడా, మా వాళ్ళు ఎలా కనిపిస్తున్నారని మీకు ఎక్స్టర్నల్ ఆఫీస్ నుంచి వాళ్ళ డిప్లొమాట్స్ అడిగారు. ఇంతేరా బాబు, మేము ఇలాగే మాట్లాడతాం, ఇలాగే చేస్తాం, క్లియర్గా చెప్పాం. సో ఇప్పుడు ఈయన ఏమన్నాడు అంటే, ఇప్పుడు రాత్రి అవుతుందండి, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ వలసదారులు ఉన్నారు, నేనైతే తీవ్రవాదులు అంటాను, ఈ వలసదారులు ఉన్నారు చూసారా, వాళ్లను బార్డర్ దాకా తీసుకువెళ్ళి ఈ బంగ్లాదేశ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. సో వాళ్ళు రాత్రి అక్కడ గస్తీ కాయరు, వాళ్ళకి డ్యూటీ ఉండదు. ఆ టైంలో మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ బలవంతంగా వీళ్ళని బంగ్లాదేశ్లోకి పంపించేస్తారు. ఒక్కొక్క సందర్భంలో అంటే మాకు ఎటువంటి డిప్లొమాటిక్ ఛానల్స్ ఉండవు, మేము వాళ్ళని సంప్రదించము, ఇక్కడ కోర్టు అవి ఏమి మాట్లాడము, తీసుకువెళ్తాము, తరిమి వేస్తాం. అదేంటి అలా చేస్తారా అని ఈ జర్నలిస్ట్ అడుగుతుంది. అలా చేస్తారా ఏంటండి, ఒక్కొక్క సందర్భంలో వాళ్ళని తోసేయాల్సి ఉంటుంది, కొట్టి తరిమి వేయాల్సి ఉంటుంది, వాళ్ళు వెళ్ళరు. అంటే ఇప్పటికేం అర్థం కాదు, ఒక సీఎం ఇలా మాట్లాడడం ఏమిటి? సో ఒక్కసారిగా భారత్లో మీడియా అంతా ఇలా మాట్లాడతారు, అయ్యో వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళ విషయంలో ఇంత కఠినంగా ఇంత దారుణంగా భారత్ ప్రవర్తిస్తుందా? అంతే కదండి, మన వాళ్ళు ఉంటారు కదా మేధావులు ఇక్కడ, ఏమండి వాళ్ళు తీవ్రవాదులు అన్నప్పుడు వాళ్ళు మనుషులే కదా, వాడు ఒక 10 మందిని చంపినప్పుడు అందుకని వాడిని మీరు ఇలా కాల్చి చంపేస్తారా? తప్పు కదా, న్యాయం ధర్మం అడుగుతారు కదా. ముంబై దాడుల్లో జరిగింది కదండి. ఇప్పుడు వాళ్ళు ఒక 10 మంది భారత్లోకి వచ్చేసారండి. వచ్చిన తరువాత వీళ్ళని డిపోర్టేషన్ పాలసీ అంటారు కదా, దాని ప్రకారం వాళ్ళని మీరు ట్రాక్ చేశారు, పట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి. కేసు పెట్టి మీకు ఇదంతా ఏంటి, ఫారినర్స్ యాక్ట్లోకి వస్తుంది. వాడు బతుకు తెరువు కోసం ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా వస్తాడు, కానీ మీరేం చేయాలి, ఫారినర్స్ యాక్ట్ ప్రకారము వాడిని తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కోర్టు అడుగుతుంది, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, వీడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని ఆధారాలు చూపించండి. సో వాడికి బిర్యానీలు పెట్టాలి, షెల్టర్ ఇవ్వాలి, వాడికి కావలసిందల్లా మీరు ఇవ్వాలి. ఇది అవసరమా? ఇలా జరుగుతుందా?
వేస్ట్ కదండి, టైం వేస్ట్. వాడు తల మీద ఒక మూట పెట్టుకొని నేరుగా మీ దేశంలోకి వచ్చి ఇక్కడ ఏమేమి చేయాలో అన్నీ చేస్తాడు. ప్రాక్టికల్గా చూసాం. సరిహద్దుల్లో మాదక ద్రవ్యాలు కావాలా, తీసుకుంటారా, వచ్చి అడుగుతారు మిమ్మల్ని. అలాంటి వాళ్లకు ఈ చట్టాలేంటి? సో మీకు హిమంత ఈయనేమంటున్నారు అంటే, నేను ఇలా క్రూడ్గా మాట్లాడానని మీకు అనిపించవచ్చు, కానీ మీకు చట్టాలు తెలుసా? ఇందులో చట్టాలు ఏంటండి? వాళ్ళని మీరు తరిమి వేస్తున్నారు. ఇందులో మీకు లా ఏమిటి అంటే 1950లో ద ఇమిగ్రెంట్స్ యాక్ట్ అని ఉంటుందండి. అంటే మీకు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి మీ దేశంలోకి వస్తే వాళ్ళని మీరు పట్టుకొని, వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని తెలుసుకొని వాళ్ళని మీరు మళ్ళీ బంగ్లాదేశ్లోకి పంపించేయాలి. సో ఇక్కడ మీకు సుప్రీంకోర్టు మీకు ఆర్డర్స్ ఇచ్చింది, మీరు అలా చెయ్యవచ్చు. అస్సాంకి మాత్రమే ఇలాంటి ఒక సదుపాయం ఉంటుంది. సో మీకు చట్ట ప్రకారమే పార్లమెంటులో ఇలాంటి ఒక రెజల్యూషన్ ఉందండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీకు భారత్ అంటారు, దాటాక బంగ్లాదేశ్, మళ్ళీ భారత్, మళ్ళీ బంగ్లాదేశ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాయి, చెన్నై దగ్గర తడ అనబడే ఊరుంది, అంతే. తమిళనాడు ఆంధ్ర, తమిళనాడు ఆంధ్ర, సరిగ్గా ఇలాగే సరిహద్దులు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అస్సాంలో ఎన్నో కొండలు, ఎన్నో గ్రామాలు. వాళ్ళు ఏమంటారు, మేము వెళ్ళమండి, మేము భారత్లోనే ఉంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. వీళ్ళకి ఓట్స్ కావాలి కదా, కాబట్టి వాళ్లకు ఓటర్స్ లిస్టులో వీళ్ళు ఆ జాబితాలో పేర్లు ఇచ్చి, ఓటర్స్ ఐడి ఇచ్చి, అన్నీ ఇచ్చేది వీళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళండి. వాళ్ళు భారత్లోకి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారు, సెటిలర్స్. మనం ఏం చేయలేం, మన భూభాగం అంతా వాళ్ళ చేతిలో. ఇదే కదండి చేశారు. పాకిస్తాన్ అన్నారు, పిఓకే అన్నారు, మళ్ళీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అన్నారు, చుట్టూ తిరిగి వాడు మళ్ళీ భారత్లోనే ఇన్నిన్ని భూభాగాలను కబ్జా చేశాడు. సో వాడికి సర్వ హక్కులు వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మనం తిరగబడితే చూసారా ఎంత దారుణం. తీవ్రవాదులను ఇలాగా ట్రీట్ చేస్తారు, ఇలాగా చూస్తారు అని వీళ్ళు మాట్లాడితే ఎవరు? మన వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళ డిప్లొమాట్స్ మన రాయబారిని పిలిచి, వాళ్ళ ఫారిన్ ఆఫీస్ పిలిచినంత అర్థం ఉంది. వాడికి చట్టాలు తెలియవు ఏంటండి ఇంత దారుణంగా మీ సీఎం అడగొచ్చు. ఇది చాలా ప్రొవోకేటివ్గా ఉంది. మన సత్సంబంధాలు ఏంట్రా సత్సంబంధాలు? మహమ్మద్ యూనస్ ఉన్నప్పుడు ఏమేమి చేశాడు? ఇవాళ అంతా మారిపోయిందా? ప్రభుత్వం మారిన వెంటనే మీ యొక్క పాలసీలన్నీ మారిపోతాయా? ఇవాళ కూడా వేల సంఖ్యలో బంగ్లాదేశ్ నుంచి తీవ్రవాదులు భారత్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఆగరండి. మరి మనం ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి? చెప్తున్నా కదా, ఇది ధర్మశాల కాదు, ఎవడు పడితే వాడు. ఆల్రెడీ మీకు ఇవ్వాల్సిన దేశము, భూభాగాలు సర్వము ఇచ్చాం. ఇంకా కూడా ఈ దేశం మీద పడి మీరు ఇలా ప్రవర్తించాలంటే మా చట్టాలు ఒప్పుకోవు. సో దీన్నే డిపోర్టేషన్ పాలసీ అంటున్నాం. వెతుకుతాం 30 రోజుల పాటు ప్రతి ఒక్క నగరములో ఈ బంగ్లాదేశ్ వాళ్ళు, మయన్మార్ వాళ్ళు, ఈ రోహింగ్యాస్ ఎక్కడెక్కడ ఉన్నారు, డాక్యుమెంట్స్ చూపిస్తాడు. లీగల్గా ఉంటే మనం అలో చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ ఇల్లీగల్ అంటే వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి మీరు వాళ్ళ దేశాల్లో విడిచిపెట్టాలి. ఇక్కడ మళ్ళీ కోర్టు, చట్టాలు, పోలీసులు ఇవన్నీ మాట్లాడారనుకోండి, టైం వేస్ట్, మీ డబ్బులు వేస్ట్, మీ యొక్క సంపాదన అంతా వీళ్లకు ఖర్చు పెట్టాలి. ట్యాక్స్ పేయర్స్ డబ్బు కదండి. మీకు ఒక చిత్రంలో ఫేమస్ సీన్ ఉంది, ఒక దొంగ. సో ఒక విలేకరి ఏమండి దొంగని ఇలా కొడుతున్నారేంటండి అంటే, అలాగా అని వాడికి ఒక బిర్యానీ ప్యాకెట్ పెట్టి టీ ఇప్పించి, ఒరే నాయనా నువ్వే దొంగతనం చేసావా అంటే లేదండి అంటాడు. లాగి ఒక్కటిస్తే అవునండి అంటాడు. సో మీరు తీవ్రవాదుల విషయంలో ఎలా ప్రవర్తించాలి? మానవత్వము వేరు, తీవ్రవాదము వేరు. ఎన్నేళ్ల నుంచి ఇదే మనం మాట్లాడతాం, మీరు చెప్పండి. కాబట్టి హిమంత ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దీని వెనుక ఉండే లీగాలిటీ, దీని వెనుక ఉండే కఠిన చర్యలు, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.